తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యానిమల్ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాను చెప్పినట్టుగానే రణబీర్ కపూర్తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డికి మించి ఒక వయోలెంట్ సినిమా చేయబోతున్నాడనే నమ్మకాలు ఏర్పడ్డాయి. ఇక టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలన్నీ చూశాక డౌటే లేదు, ఇది మోస్ట్ వయోలెంట్ సినిమాగా నిలిచిపోతుందని క్లారిటీ వచ్చేసింది. ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తప్పకుండా ఒక కల్ట్ క్లాసిక్గా నిలుస్తుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. మరి ఆ అంచనాలకు తగినట్టే ఈ సినిమా ఉందా అంటే సెన్సార్ బోర్డు నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి మన ఊహకందని స్థాయిలో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించాడని సెన్సార్ సభ్యులు అంటున్నారు. యాక్షన్, రొమాన్స్, డ్రామా, ఎమోషన్స్ వీటన్నింటినీ సముపాళ్లలో జోడించి ఒక కల్ట్ క్లాసిక్గా ఈ యానిమల్ని తెరకెక్కించాడని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని డ్రామా అందరినీ కట్టిపడేస్తుందని, స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ స్లో పాయిజన్ తరహాలో ఈ సినిమాకు అడిక్ట్ అయిపోతామని పేర్కొంటున్నారు. రష్మిక, రణబీర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు చాలా వైల్డ్గా ఉన్నప్పటికీ అందులో డైరెక్టర్ పండించిన ఎమోషన్స్ ప్రేక్షకుల మనసుల్ని తాకేలా ఉంటాయని అంటున్నారు. ఏదో తూతూ మంత్రంలా ఆ రొమాంటిక్ సీన్లను తీయకుండా ప్రేమలోని గాఢతని చాటి చెప్పేలా ఆ సీన్లను మలిచాడని చెప్తున్నారు. అలాగే తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ని కూడా కట్టిపడేసేలా తీర్చిదిద్దాడని సమాచారం. తండ్రి కొడుకుల ట్రాకే ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని, యువకులు ఆ సీన్లకు ఇట్టే కనెక్ట్ అయిపోతారని, ఆ సీన్లలో తమని తాము రిలేట్ చేసుకుంటారని సెన్సార్ బృందం చెప్తోంది. సినిమా చూస్తుండగానే ఆ సీన్లకు యువకులు కంటతడి పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని, అంత ఎమోషనల్గా ఫాదర్ సన్ బాండింగ్ సీన్లను డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించాడని అంటున్నారు. ఇక యాక్షన్ పార్ట్ అయితే నా భూతో నా భవిష్యత్తు అన్న తరహాలో ఉంటాయని చెప్తున్నారు. గతంలో ఎవ్వరూ తీయని రీతిలో యాక్షన్ సీన్లను ఈ సినిమాలో డిజైన్ చేశారని, అవి గూస్ బంప్స్ తెప్పించడం పక్కా అని చెప్పుకొస్తున్నారు. చెప్పుకోవడానికి ఈ సినిమా 3 గంటల 21 నిమిషాల లాంగ్ రన్ టైం కలిగి ఉన్నప్పటికీ ఆ టైమింగ్ తెలియనివ్వకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి తన స్క్రీన్ ప్లేతో, తన డైరెక్షన్తో మాయ చేశాడని పేర్కొంటున్నారు. సినిమాలనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, కానీ యానిమల్ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని, ఇది తప్పకుండా చూడదగిన సినిమా అని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే, తన తండ్రి ప్రేమను పొందేందుకు, తన తండ్రి ప్రేమను గెలిచేందుకు ఒక యువకుడు ఎంతకైనా తెగిస్తాడనే పాయింట్తోనే ఈ సినిమా తెరకెక్కింది. తండ్రి ప్రేమ కోసమే రణబీర్ కపూర్ ఒక వయోలెంట్ విలన్గా మారుతాడని, ఈ పాయింట్ని డైరెక్టర్ ఎంతో కన్వీనియంట్గా తీర్చిదిద్దాడని అంటున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ సినిమా అని చెప్తున్నారు. మనం పెట్టుకున్న అంచనాలకు మించి రెట్టింపు స్థాయిలో ఇది ఆకట్టుకోవడం ఖాయమని సెన్సార్ టాక్. మరి ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి